నిజామాబాద్ జిల్లా బోధన్లో విజయ మేరీ పాఠశాల యాజమాన్యం విద్యార్థుల పట్ల మత ఆధారిత వివక్ష చూపుతుందని ఎంఐఎం పార్టీ నాయకులు ఆరోపించారు. గుడి బడి ఒకటే అన్న నినాదంతో పాఠశాలలు సమానత్వం పాటించాల్సిన సందర్భంలో గురువులే మతాల వారీగా విద్యార్థులను వేరు చేసి చూడటం సమాజానికి తప్పు సంకేతమని నాయకులు తెలిపారు. శుక్రవారం మధ్యాహ్నం సమయంలో ముస్లిం విద్యార్థులు నమాజ్ చేసేందుకు సమయం కేటాయించాలని వారు డిమాండ్ చేశారు. అలాగే క్రిస్మస్ పండుగ సందర్భంగా ఇతర పాఠశాలలు 10 రోజులు సెలవులు ఇస్తే విజయ మేరీ పాఠశాలలు మాత్రం 20 రోజులకు పైగా సెలవులు ఇవ్వడం ద్వారా ఒకే మతాన్ని ప్రోత్సహిస్తున్నట్లు కనిపిస్తోందని ఎంఐఎం పార్టీ బోధన్ అధ్యక్షుడు మీర్ ఇలియాస్ ఆలీ విమర్శించారు. విద్యార్థుల భవిష్యత్తు దృష్టిలో ఉంచుకొని సమాన విధానాలు పాటించాలని కోరారు. ఈ ఘటనపై జిల్లా విద్యాశాఖ అధికారులు తక్షణ చర్యలు తీసుకోవాలని, లేదంటే రాష్ట్ర వ్యాప్తంగా నిరసనలు చేపడతామని హెచ్చరించారు. అనంతరం పార్టీ నాయకులు విజయ మేరీ పాఠశాల యాజమాన్యానికి మెమరాండం సమర్పించారు. ఈ సందర్భంగా ముస్లిం పర్సనల్ లా అధ్యక్షులు ముఫతి అతీక్ మహమ్మద్, ప్రముఖులు ముఫతి జబర్ ఇషాఫా, అబిద్ షారూకి, ఏఐఎంఐఎం పట్టణ అధ్యక్షులు ఇలియాస్ ఆలీ, జిల్లా ప్రధాన కార్యదర్శి అబ్దుల్ సమీ, మాజీ కౌన్సిలర్లు ఎజాజ్ ఖాన్, అబ్దుల్ రషీద్, అఖిల్ తదితర ప్రముఖులు పాల్గొన్నారు. సార్ నేను ఇలియాస్ అలీ సార్, ఎంఐఎం ప్రెసిడెంట్ సార్. ఏం లేదు, ఇక్కడ విజయ మేరీ స్కూల్కి వచ్చినాం సార్. మేము ఈ ప్రిన్సిపల్ మేడంకు ఒక పిటిషన్ ఇచ్చినాం సార్. ఈ ఫ్రైడే రోజు ఆమె అంటే 12:30 to 1 o'clock 5 minutes స్కూల్ మళ్ళీ రీస్టార్ట్ అవుతుంది, లంచ్ పీరియడ్ అనుకోండి. అయితే మేము ఏమంటున్నామంటే ఫ్రైడే రోజు అలౌ చేయండి మేడం ప్రేయర్కి అని చెప్తున్నాము. ఆమె అస్సలు అలౌ చేయట్లే, హైపర్ అయిపోయి ఉల్టా మేమేం తీసుకోము చెయ్యము అని వెళ్ళిపోతుంది. మేము రిక్వెస్ట్ చేస్తున్నాం ఆమెకి, మీ సొసైటీకి ఎవరున్నారో రెస్పాన్సిబుల్ వాళ్ళకి మాట్లాడండి. మాట్లాడేసి ఓన్లీ ఫ్రైడే రోజు జస్ట్ ఒక 15 minutes 20 minutes ఏమైనా పెంచండి. లేదు మేము పెంచాము అని అంటే ఇక్కడ స్కూల్లోనే ఎక్కడైనా అరేంజ్ చేయండి, ప్రేయర్ చేయించుకుంటాం మేము ఆ పిల్లలకి. చాలా పేరెంట్స్ అబ్జెక్షన్ చేస్తున్నారు మేడం అని చెప్తే ఆమె మా అప్లికేషన్ తీసుకుంటలేదు, మమ్మల్ని సరిగ్గా రెస్పాన్స్ ఇవ్వట్లేదు. ఎందుకంటే ఇక్కడ ఆల్ కౌన్సిలర్స్, ఎంఐఎం కౌన్సిలర్స్ 11 కౌన్సిలర్స్, టౌన్ బాడీ అందరు వచ్చాం సార్. ఆమె అస్సలు రెస్పెక్ట్ ఇస్తలేదు మాకు. మీరు దయచేసి ఉంటే కొంచెం మేము కార్ పంపిస్తాం సార్, ఇక్కడ రండి సార్, ఆమెకు మాట్లాడదాం. ఓకే సార్, ఒక చిన్న రిక్వెస్ట్. ఇప్పుడు ఆమెకైతే ఒక అప్లికేషన్ రిసీవ్ చేసుకోమనండి. ఫర్దర్ మీరు మాట్లాడేసి ఆమెకి ఏది అది ఆమెకు జవాబు ఇచ్చేది మేము చాలా ఒక 15-20 మెంబర్స్ ఇక్కడ వెయిట్ చేస్తున్నాం సార్ బయట. ఓకే సార్, రైట్ సార్, ఓకే సార్ థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ. వచ్చాం సార్ మేము సార్. ఇక్కడ యాక్చువల్లీ ఏంటంటే ఫ్రైడే రోజు కొంచెం అలౌ చేయమంటున్నాం సార్. ఒక 20 minutes ఎక్స్ట్రా టైం, లీజర్ టైం ఎక్స్ట్రా 20 minutes ఇవ్వమంటున్నాం సార్ ఫర్ ప్రేయరు. ఫ్రైడే రోజు ప్రేయర్ కోసం సార్, ఫ్రైడే రోజు ప్రేయర్ అంటున్నాం మేడంకి ఇక్కడ విజయ మేరీ స్కూల్ బోధన్ నుంచి. అయితే ఆమె అలౌ చేస్తలేదు పిల్లలకి. మేము ఎంఐఎం యూనిట్ ప్లస్ ఇక్కడ కౌన్సిలర్స్ అందరు కలిసి వచ్చాం సార్ ఇక్కడికి. ఆమె అస్సలు రెస్పెక్ట్ లేదు, షీఈస్ గెట్టింగ్ హైపర్. కాలేజ్లో తీసుకొస్తున్నాం సార్, జస్ట్ వీఆర్ వెయిటింగ్ హియర్. ఎంఈఓ గారికి ఫోన్ చేశాం సార్, సార్కి కూడా రమ్మన్నాం. లేకుంటే కనీసం ఆమె ఫోన్ చేసి మా అప్లికేషన్ అయితే తీసుకొని ఫర్దర్ ఏముంది ఆమె జవాబు ఇవ్వనండి సార్ ప్లీజ్. సార్ అప్లికేషన్ కూడా తీసుకుంటలేదు సార్ ఆమె. కొంచెం ప్లీజ్ ఫోన్ చేసి చెప్పండి సార్, మేము ఇక్కడ వెయిట్ చేస్తున్నాం సార్. అప్లికేషన్ తీసుకొని మాకు 2 days టైం ఇచ్చినా పర్లేదు సార్, మేము ఆఫ్టర్ 2 days విల్ కమ్ సార్. ఓకే సార్ థ్యాంక్ యూ సార్. ఓకే మేడం, ఇప్పుడు మీరు 2 daysలో కొంచెం మాకు దీని మీద జవాబు ఇవ్వండి అండ్ రెస్పెక్ట్ ప్లీజ్, వీఆర్ రిక్వెస్టింగ్ మేడం. ఓకే నో రిపీట్లీ ఐఎమ్ టెలింగ్ మేడం, రిపీట్లీ ఐఎమ్ రిక్వెస్టింగ్ యూ, వీఆర్ నాట్ प्रेशरिंग यू. ओके, बैरिस्टर असदुद्दीन साहब की हिदायत पर विजय मेरी स्कूल में एक एप्लीकेशन दिया गया है, एक मेमोरेंडम दिया गया है, जिसमें जो फ्राइडे प्रेयर के लिए ये लोग अलाउ नहीं कर रहे थे विजय मेरी स्कूल वाले. ये लोगों का लंच पीरियड जो है ना 12:30 से 1:05 तक है, जो नमाज के वक्त है मैच नहीं हो रहा. इस वजह से साहब की हिदायत पर हम आज विजय मेरी स्कूल में आए थे और प्रिंसिपल मैडम बेलिनो से हम एक मेमोरेंडम दिए, एक दरख्वास्त दिए और उनसे रिक्वेस्ट करें कि इसमें एक 15 minutes या 20 minutes और एक्सटेंड करें. जो लीजर आवर है यानी कि जो लंच पीरियड है उसको एक्सटेंड करो बोल के. मैडम पहले तो गुस्से में आए,
फिर उसके बाद में जो है ना हम इसको नहीं मानते, हम नहीं करते, हमारा एक ट्रस्ट है, हम वो ट्रस्ट के हिसाब से चलते। तो हम भी उनको जो है ना डिसिप्लिन में बात करें और रिक्वेस्ट करके आप जो है ना आपके हायर ऑफिसर से हो दो या हायर अथॉरिटी से, आपका हायर जो ट्रस्ट है उनसे बात करो बोल के बोले। और 2 दिन का टाइम दिए मैडम को, कुछ भी करके हमारे को फ्राइडे टाइम जो है ना पढ़ाइए ताकि स्टूडेंट्स जो है ना नमाज़ पढ़ सकें। इसमें क्या हो रहा था, बच्चे जो है ना नमाज को नहीं जा सक रहे थे। 1 बजे नमाज का टाइम शुरू होता, 1:05 को न्याय, तो वो लोग पनिशमेंट दे रहे थे। इस वास्ते बच्चे डर के जो है ना नमाज को नहीं जा रहे थे। इस वजह से हम जो है ना 20 मिनट टाइम बढ़ा के और करीब की मस्जिद पे हम जो है ना जाके कमेटी से बात करेंगे। बात करके वहाँ पे 1 बजे का टाइम लेके बच्चों को जो है ना 1 से 1:15 तक जो है ना नमाज पढ़ के आगे जैसा करेंगे इंशाल्लाह ताला। मैं पेरेंट्स से भी अदबन गुजारिश करता हूँ कि वो इस इशू में कोऑपरेट करें और अपने अपने बच्चों को टाइम मिलने के बाद में जो है ना नमाज की पाबंदी कराए, क्योंकि दीन है तो दुनिया है, बगैर दीन के दुनिया नहीं है। तमाम मैं पेरेंट्स से अदबन गुजारिश करता हूँ कि वो भी अपनी अपनी तरफ से प्रिंसिपल मैडम को बात करें और जो टीचर्स हैं वो लोगों के जो हेडमास्टर क्लास टीचर है वो लोगों से बात करके ये चीज़ पे जो है ना ज़रा तवज्जो लीजिए। మరిన్ని అప్డేట్స్ కోసం మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి।